హే గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది 7th ఎపిసోడ్ ఆఫ్ ఏ పార్ట్ 2 సెల్ఫ్ మోటివేషన్ సిరీస్. ఈరోజు ఎపిసోడ్ ఏంటి అంటే సెట్టింగ్ పర్సనల్ గోల్స్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్ గోల్స్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పర్సనల్ గోల్స్ని ప్రొఫెషనల్ గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి మేడం అని నన్ను అడిగితే నేను ఫాలో అయ్యే స్మార్ట్ మెథడ్ని ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్మార్ట్ మెథడ్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే నేనేం చెప్పాలనుకుంటున్నానో మీ అందరికీ బాగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పర్సనల్ గోల్స్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ గోల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్సనల్ గోల్స్ అంటే మన వ్యక్తిగత జీవితంలో మన అభిరుచులకి తగ్గట్టు మనం ఒక చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడమే పర్సనల్ గోల్స్. లైక్ కొంతమందికి కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని చాలా కోరికగా ఉంటుంది. మరికొంతమందికి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని ఉంటుంది. ఇలా వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఒక గోల్ని సెట్ చేసుకోవడమే పర్సనల్ గోల్. ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడున్న పొజిషన్ నుంచి లైక్ ఎడ్యుకేషన్లో కానీ లేదా మీ ఆఫీస్లో కానీ ఇప్పుడు మీరు ఉన్న స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదగాలని ఒక గోల్ సెట్ చేసుకొని ఒక మైల్ స్టోన్ సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయడం అనేది ప్రొఫెషనల్ గోల్. సో డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్మార్ట్ మెథడ్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఎస్ అంటే స్పెసిఫిక్. మనం సెట్ చేసుకునే గోల్ చాలా క్లియర్గా ఉండాలి. మీకు స్పష్టంగా ఏదైతే కావాలో, మీకేం కావాలో మీకు మీరే తెలుసుకోవాలి. వాట్ డూ యూ వాంట్ అనేది క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, ఏదో ఒకటి కొత్తగా చేసేద్దాం అని బయలుదేరిపోకండి. మేక్ ష్యూర్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి ఒక స్పెసిఫిక్ రూట్ని ఎంచుకోండి. ఒక స్పెసిఫిక్ బిజినెస్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. సో మీరు సెట్ చేసుకునే గోల్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి, మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఎం అంటే మెజరబుల్. మనం సెట్ చేసుకున్న గోల్ కోసం మనం ఎంత దూరం వెళ్ళగలం అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హౌ ఫార్ యూ విల్ గో ఫర్ యువర్ గోల్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో దాన్ని అచీవ్ చేయడానికి చిన్న చిన్న అడుగులు వేస్తూ కొంత దూరం వెళ్ళాక మధ్యలో ఏవైనా కారణాల వల్ల దాన్ని ఆపేసినా సరే మీరు ఆ గోల్ని రీచ్ అవ్వడం ఆగిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, మీరు దారి తప్పిపోయి ఎక్కడున్నారో మీకు తెలీదు. మీరు ఎక్కడున్నారో కరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు మీ డెస్టినేషన్ని ఈజీగా చేరుకోగలరు. అలాగే మీరు కూడా మీ లైఫ్లో కొన్ని సాధించాలనుకుంటారు, అవన్నీ మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. ఆ ఆగిపోయిన ప్లేస్ కనుక మీకు కరెక్ట్గా తెలుసుంటే మీరు అక్కడి నుంచి మీ గోల్ని చాలా చాలా ఎఫిషియెంట్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో ఎప్పుడు కూడా మనం సెట్ చేసుకునే గోల్స్, అలాగే మనం దానికోసం కష్టపడే వేని కూడా మనం ఎప్పుడు మెజరబుల్గా పెట్టుకోవాలి. సో దిస్ విల్ హెల్ప్ టు సెట్ అవర్ పర్సనల్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ గోల్స్. మెజరబుల్ అనేది ఈ విధంగా మన గోల్ సెట్టింగ్లో మనకి హెల్ప్ చేస్తుంది. ఏ అంటే అచీవబుల్. ఎప్పుడు కూడా మనకి సాధ్యమైనంత వరకే మనం రీచ్ అవ్వగలుగుతాం. మనం పెట్టుకునే గోల్స్ అనేవి మనం అచీవ్ చేసే విధంగా ఉండాలి, సాధ్యమైనదిగా ఉండాలి. అసాధ్యమైన గోల్స్ పెట్టుకొని నేను దాన్ని రీచ్ అవ్వాలి అని మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్కి ఫలితం ఉండదు. సో రియాలిటీకి దగ్గరగా మీరు ఏ గోల్ సెట్ చేసుకుంటున్నారో దాన్ని 1కి 10 సార్లు చెక్ చేసుకొని అచీవబుల్ గోల్స్ని సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ 1 సీట్ కొట్టాలనుకుంటున్నారు. దానికి మీ ఐక్యూ లెవెల్ ఎంత ఉందో టెస్ట్ చేసుకోండి. దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో టెస్ట్ చేసుకోండి. మీ వల్ల అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి.
ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీరు చదువుకున్న స్కూల్స్ కానీ, మీకున్న ఐక్యూ కానీ, మీకున్న నాలెడ్జ్ కానీ, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుందా అనేది అనలైజ్ చేసుకొని ఒక అచీవబుల్ గోల్‌ని సెట్ చేసుకోవాలి. నేనేం చెప్తానంటే ముందు మీ కాలేజ్ టాపర్ అవ్వడానికి ప్రయత్నించండి. దాని తర్వాత స్టేట్ లెవెల్‌లో ట్రై చేయండి. దాని తర్వాత నేషనల్ లెవెల్‌లో ట్రై చేయండి. ఇలా మెల్లమెల్లగా మీరు అచీవ్ చేయగలిగే గోల్స్‌ని రీచ్ అవుతూ ఒక పెద్ద గోల్‌ని రీచ్ అవ్వగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఎప్పుడు కూడా మనం అచీవ్ చేయగలిగే గోల్స్‌ని సెట్ చేసుకుందాం. నెక్స్ట్ రిలవెంట్ అంటే మనకి ఏదైతే అవసరం, మనం ఫాలో అయ్యే పద్ధతులేంటి, మనకి ఇది నిజంగా అవసరమా, ఇది నిజంగా ఇంపార్టెంటా మన లైఫ్‌లో, ఈ గోల్ సాధించడం వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, దీనివల్ల నేను లైఫ్‌లో ఏదైనా సాధించగలనా లేదా ఇది వేస్ట్ ఆఫ్ టైమా అనేది కూడా మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిలవెంట్‌గా ఉండాలి అంటే పర్సనల్ అడ్వైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ కొలీగ్స్‌లో కానీ, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరినో ఒకరిని నేను పలానా చేద్దాం అనుకుంటున్నాను, ఇది వర్కౌట్ అవుతుంది అంటారా, మన స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ఉందా అనేది బేరీజ్ చేసుకోవడం మనకి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. రిలవెంట్ గోల్స్ సెట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్, టైం బౌండ్. మనం ఒక గోల్‌ని రీచ్ అవ్వడానికి ఒక పర్టిక్యులర్ టైం సెట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆ గోల్‌ని త్వరగా రీచ్ అవ్వడానికి మనల్ని మనం పుష్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు ఒక పర్టిక్యులర్ టైంని సెట్ చేసుకొని ఒక కోర్స్ నేర్చుకోవడానికి సెట్ చేసుకున్నాం అనుకుందాం. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒక సర్టిఫికేషన్ కోర్స్ కోసం ప్రతిరోజు మీరు ఒక కోర్స్ కోసం ఒక గంట స్పెండ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ప్రతిరోజు ఒక గంట ఆ క్లాస్ విని, ఆ స్కిల్ నేర్చుకొని, దాన్ని అప్లై చేసి మీరు ఈ స్కిల్‌లో నేను ఆరితేరిపోవాలి అని మీరు డిసైడ్ చేసుకుంటే, అది మీకు ఆ స్కిల్‌ని త్వరగా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో, టైం బౌండ్ అనేది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనం ఫాలో అయ్యే ఈ స్మార్ట్ మెథడ్ వల్ల. ఇలా ఒక పర్టిక్యులర్ టైం జోన్ సెట్ చేసుకోవడం వల్ల మనం మన గోల్‌ని అనుకున్న దానికంటే త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. స్మార్ట్ మెథడ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మనం సెట్ చేసుకునే గోల్ స్పెసిఫిక్‌గా ఉండాలి, మెజరబుల్‌గా ఉండాలి, అచీవబుల్‌గా ఉండాలి, రిలవెంట్‌గా ఉండాలి, అలాగే టైం బౌండ్ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఈ స్మార్ట్ మెథడ్‌ని ఫాలో అయ్యి మీ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ గోల్స్‌ని సెట్ చేసుకోండి. మీకు మీరే మోటివేటెడ్‌గా ఉండండి. ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ మీకు బోరింగ్‌గా ఉన్నాయా, లేదా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా, మీకు హెల్ప్‌ఫుల్ అవుతున్నాయా అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బోర్ కొట్టిస్తే ఐయామ్ సారీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నాను. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. Thank you for watching my video till the end. Yours, Ashna.